ఈ మధ్య టీ20 వరల్డ్ కప్ ముగిసిన విషయం తెలిసింది. అందులో భారత్ విజేతగా నిలిచింది. ఇప్పుడు అందరి కళ్ళు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పై పడింది. ఒకవైపు టీమిండియా మరో ఐసీసీ ట్రోఫీ కోసం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు వెస్టిండీస్ ను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో సౌత్ ఆఫ్రికా ప్రకంపనలు సృష్టించింది. వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా డ్రా కాగా రెండో టెస్టులో అద్భుత విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 1-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ను కైవసం చేసుకోవడం ద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో దక్షిణాఫ్రికా భారీ ముందడుగు వేసింది. ప్రస్తుతం 28 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు మొత్తం 6 మ్యాచ్లు ఆడిన దక్షిణాఫ్రికా 2 గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ డ్రాగా ముగించింది. ఇకపోతే వెస్టిండీస్ తో ఈ విజయం తర్వాత దక్షిణాఫ్రికా ఫైనల్ కు వెళ్లేందుకు గట్టి పునాది వేసుకుంది. మిగిలిన 6 టెస్టుల్లోనూ దక్షిణాఫ్రికా గెలవాల్సి ఉంది. ఇకపోతే భారత్ ఆస్ట్రేలియా 2 టాప్ లో కొనసాగుతున్నాయి. 68.51% పాయింట్లతో టీమిండియా మొదటి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా 62.50% పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లలో ఎవరు ముందుంటారనేది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తేలనుంది. భారత్ ఇంకా 10 టెస్టు మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఇందులో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిస్తే టీమిండియా ఫైనల్ కు చేరుకుంటుంది. ఇక దక్షిణాఫ్రికా ఈసారి 2 జట్లకు పోటీ ఇవ్వగలదు. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి జట్లతో దక్షిణాఫ్రికా 6 టెస్టులు ఆడాల్సి ఉంది. సొంత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్టు రికార్డు అద్భుతంగా ఉంది. పాకిస్తాన్, శ్రీలంకపై సౌత్ ఆఫ్రికా గెలవడం సులువు. అదే సమయంలో బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికాపై గెలవడం అంత సులువు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా మొత్తం 6 టెస్టులు గెలిస్తే భారత్ లేదా ఆస్ట్రేలియాకు సౌత్ ఆఫ్రికా షాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ 5 మ్యాచ్లు గెలిచినా సరే ఫైనల్ వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ వెళ్లేందుకు తీవ్ర పోటీ నడవనుంది.